హాయ్ వ్యూవర్స్, టుడే సబ్జెక్ట్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ సెట్ వేస్తున్నాము. ఇది ల్యాండ్, ఓపెన్ ల్యాండ్. ఇది ఈ పొలం పట్టేసి దీని లెవెలింగ్ ఇదిగో మనకి ఎంత ఇంచ్ వేస్తాం, 6 ఇంచ్ ఫ్లోర్, కాంక్రీట్ ఫ్లోర్ వేస్తున్నాము. సో దీనికి ఏంటంటే మట్టి అంతా కూడా దాన్ని లెవెల్ చేస్తున్నాం. ఇదిగోండి మనం కాంక్రీట్ చిప్స్ కూడా తెప్పించినాము. మిక్సర్ అనమాట. అది 6.5 యూనిట్స్ తీసుకొచ్చాము. అది వర్కర్స్ తీసుకొచ్చి మనం అది లెవెలింగ్ చేస్తున్నాము. 6 ఇంచ్ వేస్తున్నాము, వేసేస్తున్నాము అనమాట. ఇది కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర దాని లెంత్ వచ్చేసి మీకు 16 మీటర్స్, 17 మీటర్స్ ఉంది. విడ్త్ వచ్చేసి 14 ఫీట్. సో అది మనం సైజెస్. హైట్ వచ్చి మనము 13 ఫీట్ హైట్ వేసాము. జస్ట్ ఉన్న షెడ్ కోసం మనం ఈ ప్రాజెక్ట్ మనం ఉన్న స్పేస్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసామనేది కన్స్ట్రక్షన్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ సో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. షెడ్లు ఎలా వేయచ్చు ఏంటి అనేది, ఎట్లా మనం స్టార్టింగ్ ఏం తీసుకున్నాం అనేది ఇది మన ఓన్ డిజైన్ అనమాట. చూడండి, ఇది కాంక్రీట్ అయిపోయిన తర్వాత క్యూరింగ్ టైం అనమాట. వాటర్ ఫిల్లింగ్ చేసాము. ఈ క్యూరింగ్ కూడా మనము 2 వీక్స్ చేసాము. 2 వీక్స్ కంప్లీట్గా 2 వీక్స్ పైనే చేసాము. ఎందుకంటే క్యూరింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి అన్నట్టు. సో మనం ఇప్పుడు మెట్లో ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ కటింగ్ అనమాట. ఈ ప్లేట్స్ అనమాట, ఏవైతే ఛానల్స్ ఉంటాయో ఈ ఛానల్స్కి మనం కింద కటింగ్ చేస్తాం. ఇది 95/50 సైజు. ఆ ప్లేట్ కింద వెల్డింగ్ చేస్తాము. ఇట్లా అన్ని సైజెస్ అన్ని కటింగ్ చేసుకుని మనము వెల్డింగ్ చేపిస్తున్నాము. సో ఆల్ పైపులు పర్లింగ్ కానీ, లెగ్స్ కానీ, తర్వాత లెగ్లో ఫౌండేషన్కి వేసేటప్పుడు దానికి కాంక్రీట్ ఎట్లా చేయాలనేది మొత్తం ఎంటైర్ సెటప్ కూడా మనము సైట్లోనే చేసామన్నమాట. చూడొచ్చు మీకు అది వెల్డింగ్ ఎట్లా చేస్తున్నాడు అనేది. సో మీకు ఎవరైనా ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్న, ఒకవేళ షెడ్ ఎట్లా చేయొచ్చు అనేది జస్ట్ మీకు సింపుల్గా ఐడెంటిఫికేషన్ మనం ఇప్పుడు ఆ కింద ప్లేట్ వేస్తాం కదా, 6x6 అనమాట. అది 6 mm థిక్నెస్. ఆ పైప్ని అట్లా పెట్టి మార్కింగ్ చేస్తున్నాం. సేమ్ అదే సెంటర్లో మనకి లెగ్ రావాలన్నట్టు. సో మనం ఇట్లా కంప్లీట్గా అన్నీ మార్కింగ్ చేసుకొని ప్రతిదీ మనం అన్నీ కూడా నేను దగ్గరుండి ఈ సైట్ని స్టార్టింగ్ నుంచి అంటే మన కాంక్రీట్ కాడ నుంచి పైన ఇన్స్టాలేషన్, షీట్ ఇన్స్టాలేషన్ వరకు దగ్గరుండి మనం చేస్తాం అనమాట. ఇవన్నీ చూడండి, కాంక్రీట్ వేసిన తర్వాత లెవెల్ ఆ పోల్ అన్నిటిని కూడా సైడ్ పెట్టామన్నమాట. ఇంకా కాంక్రీట్ వేస్తున్నాం. మనం తీసింది 2 ఫీట్ డెప్త్ తీసాము. కంకర వేస్తున్నాము, చిప్ చేసాము, ఇసుక వేసినాము. మిక్స్ చేసిన తర్వాత అట్లా మనము ఫౌండేషన్కి వేసాం అనమాట ఈ పిల్లలకి. ఈ ఏదైతే మన కాంక్రీట్ కోసం ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ నుంచి బాటము దగ్గర 3.5 ఫీట్ డెప్త్ వేసాం మనం, గుంతలు అనమాట. సో మీరు చూడొచ్చు. అయిపోయిన తర్వాత మనం అసెంబ్లింగ్ చేస్తున్నాం, ఇన్స్టాలేషన్ సెక్షన్స్ అన్నిటిని. సో ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు తీసింది. ఇప్పుడు చూడండి, మనం ఆల్మోస్ట్ ఫైనల్గా ఏంటంటే చేస్తున్నప్పుడు పర్లంగా అనమాట. సైడ్ లెగ్కి సేమ్ వేసాము. దానిపైన వచ్చింది మనం ఇక్కడ వాడింది వచ్చేసి పైప్ సైజు చెప్తున్నాను మీకు, 95/50 3 mm థిక్నెస్ లెగ్లు. నెక్స్ట్ 52/52 3 mm థిక్నెస్ సపోర్ట్లు. దానిపైన పర్లంకి వచ్చేసి 32/32 3 mm థిక్నెస్. ఇట్లా మనము సైజెస్ అన్ని కూడా చాలా రిజిడ్గా చేసాము. చూడండి, ఇక్కడ మన లెగ్ కూడా సపోర్ట్కి పైన క్యాంపులు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే వెల్డ్ చేసేస్తారు. కానీ మనం వెల్డ్ చేసి జస్ట్ లాకింగ్ సిస్టమ్ వేసాం అనమాట. అంటే ఈజీ టు ఒకవేళ తీసుకుని మళ్ళీ వేరే దగ్గర కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ పర్పస్ మనము చేసాము. ఏంటంటే కస్టమరు ఇది రెంట్కి తీసుకున్నారు. సో ఇది కొన్నాళ్ళు ఉంటాము, దానికి అనుగుణంగా ఒకవేళ మేము కావాలనుకుంటే తీసేసుకుంటే, సో ఆ ప్రకారంగా మీరు డిజైన్ చేయమంటే దానికి అనుగుణంగా మనం అన్నీ కూడా మనము ప్లేట్లు కట్ చేసాము, ఎల్బెండ్ల కింద కట్ చేసాము, లాకింగ్కి, స్క్రూ ఫిట్టింగ్కి, ప్లస్ వెల్డింగ్ చాలా మట్టుకి మనము అవాయిడ్ చేసాం అనమాట. అంతా స్క్రూ ఫిట్టింగ్ చాలా రిజిడ్గా ఉంటుంది సైట్ వర్క్ అయితే. చూడండి అసలు ఎట్లా ఉంటుంది అనేది. వర్క్ అంతా కూడా చాలా మనకి ముగ్గురు వర్క్ చేశారు కంటిన్యూస్గా. కటింగు, వెల్డింగు, తర్వాత మళ్ళీ వాటికి అన్నింటికి పెయింటింగు, తర్వాత మళ్ళీ ఆ షీటు, లేజర్ కట్టింగు, ఎల్ ఉన్నాయి కదా, అవన్నీ సైజులు అంటే ఏదైతే పైప్ సైజ్ ఫిట్టింగ్ వస్తుందో ఆ సైజ్ ప్రకారంగా మనము వీటన్నిటిని కూడా కటింగ్ చేయడం జరిగింది. సో ఇట్లా మనం అన్నీ చేసిన తర్వాత
ఫైనల్గా షీట్ ఫిట్టింగ్ అనమాట. చూడండి మనం అట్లా చేసినాము షీట్ ఫిట్టింగ్ ప్రాసెస్. సో మనకి ఎవరికైనా షెడ్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనకి మన ఛానల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, ఎవరైనా కూడా మన ఛానల్ రీచ్ అవ్వచ్చు. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.